తలసాని శంకర్ యాదవ్ దహన సంస్కారంలో పాల్గొన్న బీసీ ఐక్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్. తలసాని శంకర్ యాదవ్ దహన సంస్కారంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తన మిత్ర బృందంతో పాల్గొని నివాళులర్పించారు. ఈ రోజు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ సొంత అన్నయ్య తలసాని శంకర్ యాదవ్ దహన సంస్కారంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్య వేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ సంఘ నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఉదయం వేస్ట్ మారేడుపల్లి నుండి అంతిమయాత్ర మొదలైంది. సికింద్రాబాద్ బన్సీలాల్పేట్ శ్మశాన వాటిక వరకు ఊరేగింపుగా సుమారుగా 4 గంటల పాటు అంతిమయాత్ర జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, వాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అంతిమయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. షేర్లింగంపల్లి మాజీ చైర్మన్, మొదటి ఎమ్మెల్యే మారబోయిన శ్రీ భిక్షపతి యాదవ్, మారబోయిన సదానంద రవికుమార్, మాధాపూర్ ప్రభాకర్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, నక్క ఉమేష్ యాదవ్, నక్క శ్రీనివాస్ యాదవ్ మరియు మిత్రులు, అభిమానులు చాలా మంది పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు కేటీఆర్, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మరియు మండల పెద్ద శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, పెద్దలు, అభిమానులు, యాదవ సమాజం, బీసీ సమాజం, బంధుమిత్రులు కాలినడకన ఊరేగింపులో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. రాధాకృష్ణ, నవీన్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర యాదవ్ మహాసభ నాయకులు దహన సంస్కారంలో పాల్గొని అందరూ శ్రద్ధాంజలి ఘటించారు. శంకర్ యాదవ్ ముండా మార్కెట్ చైర్మన్ గా అనేక సేవలు చేయడం జరిగింది. ముండా మార్కెట్ కూరగాయల హమాలీ సంఘం సంక్షేమ సంఘానికి సంఘ సభ్యులకు ఎన్నో సేవలు చేసినందుకు వాళ్ళందరూ ముండా మార్కెట్లో ఊరేగింపుగా అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. శంకర్ యాదవ్ చేసిన సేవలు అమోఘం. తలసాని శ్రీనివాస్ యాదవ్కి అండగా ఉండడమే కాకుండా ఎవరు పిలిచిన యాదవ సమాజానికి, బీసీ సమాజానికి అన్న అంటే నేనున్నా అని ప్రతి ఒక్కరిని మర్యాదగా ప్రవర్తిస్తూ అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొనడం ప్రత్యేక విశేషం.